హాయ్ హలో నమస్తే. ఈరోజైతే పిల్లల లంచ్ బాక్స్ కోసం ఆలు ఫ్రై చేస్తున్నా. మా సార్కైతే బీరకాయ ఎగ్గు చేస్తున్నానండి. ఇది ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే చివరి వరకు చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడైతే నేను ఆలు ఫ్రై కోసం అయితే ఆలు తీసుకొని ఇలా ఆలు పైన ఉన్న పీల్ మొత్తం తీసుకుంటున్నా. ఇంకా ఇవి ఆలు అయితే మా చిన్న పాప అస్సలు ఇష్టపడదు. ఎప్పుడైనా ఆలు కర్రీ అయినా ఆలు ఫ్రై అయినా అంటేనే అసలు ఇష్టపడదు, తినదు. ఇంకా ఆమె అయితే ఈరోజు ఎందుకో ఆలు ఫ్రై చేయమని అడిగింది. సో ఆమె కోసం అయితే ఆలు ఫ్రై చేస్తున్నా. ఇంకా అడిగింది కదా అని చెప్పి ఆమెకు ఆలు చేస్తున్నాను అనమాట. మా పెద్ద పాప అయితే ఎప్పుడైనా ఆలు చాలా ఇష్టంగా తింటుందండి. ఆమెకు రోజు పెట్టినా అంత ఇష్టం అనమాట, ఆలు అంత బాగా తింటుంది. ఈ చిన్న ఆమె అయితే అసలు ఆలు కర్రీ ఆలు ఫ్రై ఇలాంటివి అసలు ఏమీ తిందనమాట. ఎప్పుడైనా కూడా ఆలు అంటేనే నాకు మామిడికాయని పెట్టగానే నాకైతే వద్దు మమ్మీ ఆలు అంటది. ఎందుకో మరి ఈరోజు అడిగింది కదా అని చెప్పి ఇంకా ఆమె కోసం చేస్తున్నాయి ఆలు ఫ్రై అయితే. ఇంకా ఆలు ఫ్రై కోసం అయితే ప్యాన్ పెట్టుకొని పోపు గింజలు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఆనియన్స్ వేయనండి. ఆలు ఫ్రై కదా, ఆనియన్స్ అయితే వేయట్లేదు. ఇంకా 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఆలు ఇవన్నీ వేసుకొని ఇంకా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఇంకా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కరివేపాకు వేసి 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఒక 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత కర్రీకి అయితే తగినంత పసుపు కూడా వేసుకొని ఇవి మొత్తం కలిసేంత వరకు అయితే బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే అలా వదిలేయాలన్నమాట. ఇంకా ముక్క అయితే కొద్దిగా సాఫ్ట్గా అయిపోయిందనమాట. కొద్దిగా ముక్క సాఫ్ట్గా అయిన తర్వాత ఇక దీని మీద మూత పెట్టకుండా అలాగే ఉంచి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ముక్క అనేది ఇంకా ఫ్రై అవుతుంటుంది. మూత పెడితే ఏమైందంటే బాగా మెత్త కర్రీ కోసం మనం చేసినట్టు అవుతుంది. అందుకే పెట్టాను. సో ఇప్పుడైతే బీరకాయ ఫ్రై కోసం అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు, జీలకర్ర ఇవి మొత్తం వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి ఇవైతే వేసుకొని ఇవి ఇంకా కొద్దిగా మగ్గేంత వరకు అయితే ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే బీరకాయ డీప్ ఫ్రై చేయట్లేదు కదా, అందుకోసమని ఇంకా ఇవి బాగా ఫ్రై అయితే అవ్వకపోయినా పర్వాలేదు. ఇప్పుడైతే వెల్లుల్లి కాస్త పేస్ట్ చేసుకొని వేసుకున్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసే టైం లేదని వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వేసుకున్న ఈ కర్రీలో. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఈ కర్రీలో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి, కర్రీకి తగినంత. బీరకాయ కర్రీ కూడా కొద్దిగానే చేస్తున్నా కదండి, ఇంకా దానికైతే తగినంత పసుపు అయితే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను అనమాట. 1/2 స్పూన్ వేసుకున్న, చిన్న స్పూనే కదా. ఇవంతా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఈ బీరకాయలు అయితే కట్ చేసేటప్పుడు మీకు చూపించలేదు కదా, ఇంకా అది టైం అనేది లేదనమాట దీన్ని కూడా వీడియో తీయడానికి, అందుకే మీకు చూపించలేదు. దీన్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. బీరకాయ, సొరకాయ, దోసకాయ వేసినప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల కర్రీ అయితే తొందరగా ఉడికిపోతుంది అనమాట. అందుకోసం వీటిలలో కొంచెం ముందే వేసుకోవాలి. ఆలు ఇట్లాంటి వాటిలలో అయితే సాల్ట్ అనేది వేయొద్దు అనమాట ముందే. సో ఇప్పుడైతే ఇంకా ఆలులో కూడా కొద్దిగా వెల్లుల్లి అయితే పేస్ట్ చేసి వేసుకున్నాం. ఇంకా ఇప్పుడైతే కారం కూడా వేసుకోవాలన్నమాట. ఈ ఆలు ఫ్రైకి ఎంత కావాలనేది, పిల్లలైతే తక్కువే తింటారు, కారం చాలా తక్కువ తింటారనమాట. ఇంక ఇప్పుడైతే కారం, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే స్టవ్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడైతే బీరకాయ ఎంతవరకు ఉడికింది అనేది చూసుకుందాం. బీరకాయ అయితే చాలా వరకు అయితే మగ్గిపోయింది కదండి. ఇంక ఇప్పుడైతే దీంట్లో ఒక ఎగ్స్ 2-3 అయితే ఎగ్స్ వేసుకుంటున్నాను నేను. చూడండి, ఈ ఎగ్స్ అనేది మనం ఓపెన్ చేసుకున్నప్పుడు అవి బాగున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. వీటిని షాక్తో కానీ దేంతో కానీ మధ్యలోకి అయితే ఓపెన్ చేసి చూస్తే అవి బాగున్నాయా లేదని తెలుస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఆలు. సో ఇప్పుడైతే ఈ ఎగ్స్ వేసాం కదా, వీటిని ఇలా చేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది అనమాట ఎగ్గు. సో వీటిని అయితే ఇంకా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఇంకా ఉప్పు, కారం ఇవన్నీ, ధనియా పౌడర్, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే ఈ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీకి అయితే ఇవన్నీ పట్టాలి కదా. ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను అనమాట. కడాడిలో ఉండి మర్చిపోతానని చెప్పి ఇంకన్నీ ఒకేసారి వేసి కలిపి మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకుంటే ఈ ఎగ్గు, బీరకాయ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఉప్మా చేద్దామని, గోధుమ ఉప్మా చేద్దామని ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్స్ ఇవైతే కట్ చేసుకున్నా. ఇవి కట్ చేసేటప్పుడు కూడా వీడియో అయితే తీయలేదండి.
ఇంకా ప్రతి తీయడానికైతే నాకు ఒక్కదాన్ని కదా తీసుకోవడం ఈ పని చేసుకోవడం కుదరట్లేదు. వీడియో తీయడానికైతే నాకు ఎవరు హెల్ప్ చేయరనమాట, పిల్లలు ఎవరు. అందుకోసమని ఇవి కూడా కట్ చేయడానికైతే టైం కుదరలేదు. ఇంకా ఉప్మా కోసం అయితే నేను చివరి వరకు తీయలేదండి ఉప్మా కూడా. ఇంకా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, పోపు గింజలు ఇవన్నీ వేసుకొని ఇంకా ఉప్మాకైతే మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటాం అనేది దానికి తగినన్ని వాటర్ వేసుకొని ఇంకా వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని ఈ గోధుమ రవ్వ అనేది దాంట్లో యాడ్ చేసుకొని ఉడికించుకుంటే మనకు ఈ ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. నేనైతే ఇది చివరి వరకు తీయలేదు కదా, అందుకే చెప్తున్నానండి. ఎప్పుడైతే జీరా, ఎండుమిర్చి వేసాం కదా, ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు, క్యారెట్స్ ఇవన్నీ వేసుకొని ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు తీసుకుంటే 3 కప్స్ తీసుకుంటే వాటర్ సరిపోతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.